పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని నిన్న శాసనసభలో ఇలా అంటే 21 కదా, నిన్న 20వ తారీఖు 23/2026న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క చేశాడు. తెలంగాణ 2026-27 బడ్జెట్కి సంబంధించి 3,24,234 కోట్లుగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో పంటల బోనస్కు 3,500 కోట్లని ఇంకో దానికి వివిధ బడ్జెట్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. సో బడ్జెట్ అంటే ఇది కొంచెం మెడికల్ భాషలాగా లేకపోతే లీగల్ భాషలాగా బడ్జెట్కి సంబంధించి అర్థశాస్త్రంలో కూడా పారిభాషిక పదాలునే. బడ్జెట్ అంటే ఏం లేదు, ఒక కుటుంబానికి సంబంధించి నెలకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది. అంటే భార్యాభర్తలు పనిచేస్తే ఎంత ఆదాయం వస్తుంది, ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, కరెంటు బిల్లు మీద, ఇంటి కిరాయి మీద, ఇతర హాస్పిటల్ బిల్లులు, లేకపోతే కూరగాయల ఖర్చులు, వీటన్నిటి మీద ఎంత ఖర్చు అవుతుంది, అంటే ఆదాయం ఎంత, వ్యయం ఎంత. ఇదే ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి చిట్టానే. అది నెలకైతే నెలకి, సంవత్సరానికైతే సంవత్సరానికి. సహజంగానే కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రాలు కానీ, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సహా రాష్ట్రాలు కానీ సంవత్సరానికి ఒకసారి వార్షిక బడ్జెట్ని ప్రవేశపెడతాయి. ఆదాయం ఎంత వస్తుంది, ఆదాయం ఎట్లా పోతుంది. ఆదాయం పన్నుల ద్వారా వస్తుంది, ప్రజలకు కట్టే ట్యాక్సుల ద్వారా వస్తుంది, ప్రజలకు చేసేటువంటి కార్యక్రమాల ద్వారా వస్తుంటుంది. ఇక వ్యయానికి సంబంధించి వచ్చినప్పుడు సంక్షేమ పథకాలు, పెన్షన్లు, అదేవిధంగా రేషన్ బియ్యం, ఇట్లా వివిధ అంశాల మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు చేస్తుంటారు. రూపాయి పోకడ అలా జరుగుతుంది. రూపాయి రాకడ పన్నుల మీద, ఇతర ఆదాయ వనరుల మీద ప్రభుత్వం చేసేటువంటి సేవలు, అంటే ఆర్టీసీ కానివ్వండి, రైల్వే లాంటివి కానీ, అంటే రైల్వేది కేంద్రాన్ని, ఆర్టీసీ రాష్ట్రాన్ని అనుకోండి. వివిధ కేంద్ర ప్రభుత్వ పరిధిలో అయితే కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేసే సర్వీసులకు సంబంధించి, ఆర్టీసీకి సంబంధించి సరే బస్సు ఫ్రీ, ఆడవాళ్ళకి ఫ్రీ ఉన్నా మగవాళ్ళకి ఫ్రీ కాదు కదా. ఇంకా గూడ్స్ సర్వీసెస్ ఉంటాయి, పార్సిల్ సర్వీసెస్ ఉంటాయి. ఇట్లా రూపాయి ఆదాయం వచ్చే కార్యక్రమాలు, రూపాయి ఖర్చు చేసే కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. ఒకవైపు ఆర్టీసీ నుంచి, ఆర్టీసీ కాంప్లెక్స్లు, ఆర్టీసీ బస్ స్టాండ్లు, వీటిని ఉండేటువంటి షాపింగ్ షట్టర్స్ నుంచి ఆదాయం వస్తుంటుంది ప్రభుత్వానికి. ఇంకొకవైపు ప్రభుత్వానికి సంబంధించి వచ్చినప్పుడు ఫ్రీ బస్ సర్వీసులకు సంబంధించి ఆ విధంగా ఖర్చు చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఏమి లేదు, బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాలు, ఒక నెలకి కానీ ఒక సంవత్సరానికి కానీ వచ్చే ఆదాయము వ్యయము మొత్తం కలిపితే వచ్చేదే బడ్జెట్. అందులో ఆదాయం వ్యయంలో ఆదాయం ఎక్కువ ఉంటే మిగులు ఉంటుంది, ఆదాయం తక్కువ ఉండి మైనస్ డెఫిషియన్సీలో ఉంటే లోటు బడ్జెట్ ఉంటుంది. అంటే అప్పులు మిగులు అనేది ఇది ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఇది కుటుంబానికి ఎట్లా వర్తించిద్దో రాష్ట్రానికైనా దేశానికైనా అట్లనే వర్తించిద్ది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక రూపాయి అయితే ₹2 పెంచను, రూపాయి అయితే ₹3 పెంచడం చెప్తామంటుంటారు. మరి గతంలో రూపాయి $1 ఈజ్ ఈక్వల్ టు ₹70 ఉండేది, ఇలా ₹93, ₹94 వచ్చింది. వీళ్ళు పెంచిన కరెన్సీ మరి ఏ లెక్కలతోనే చేశారు మనం చెప్పలేం. బడ్జెట్లన్నీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత పెంచి కొన్నిటికి తగ్గించడం, ప్రాధాన్యత లేని రంగాలకి ప్రాధాన్యత ఉన్న రంగాలకు పెంచడం అనిపించడం కోసం పెంచి చూపిస్తుంటారు. ద్రవ్యోల్బణం తీసుకున్నప్పుడు, లేకపోతే రేట్లు తీసుకున్నప్పుడు, ధరల స్థిరీకరణ తీసుకున్నప్పుడు, ఇవి అన్నిటిని తీసుకున్నప్పుడు అవి పెద్దగా పెరిగినట్టుగా అనిపించదు. కాకపోతే మేము ప్రధానంగా బడ్జెట్కి సంబంధించి ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, బడ్జెట్లో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, త్రాగునీరు, సమాన అవకాశాల సమాజం కోసం, భూమి పంపిణీ, సామాజిక న్యాయం, ఈ ప్రధానంగా అడుగుతా ఉన్నాం. ఎప్పటి కూడా వీటి మీద అసలు దృష్టి ఉండట్లేదు. ముఖ్యంగా బీసీ బడ్జెట్ గాలికి వదిలేసినట్టుగా కనపడుతూ ఉంటుంది. అసలు ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థలు కానీ, ఏ దేశం కానీ, ఏ రాష్ట్రం కానీ జనాభా ప్రాతిపదికన అలాట్మెంట్స్ జరుగుతాయి. ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక న్యాయం కరువైపోయింది. కొన్ని వర్గాలకి, ముఖ్యంగా అప్పలంగా ఉన్నటువంటి ఉన్నత వర్గాలకి ఈ కార్యక్రమాన్ని కట్టబెట్టే కార్యక్రమం అయితే ఇలా రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ జరుగుతోంది. బౌళ జాతీయ సంస్థలకి, పెట్టుబడిదారులకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికి 100 ఎకరాలు పెట్టేస్తున్నారు. వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టేది లేదు, సచ్చేది లేదు, ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించేది లేదు, సచ్చేది లేదు. పైగా రాష్ట్ర బడ్జెట్ని అంతా వాళ్ళకి అప్పలంగా దోచిపెట్టే కార్యక్రమం అయితే ఇలా మనకు కనిపిస్తూ ఉంది. 35,700 కోట్ల లోటు బడ్జెట్తో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ 10 లక్షల కోట్ల నుంచి 11 లక్షల కోట్ల అప్పుల్లో ఆ వడ్డీలు, మిత్తిలు కట్టడానికి ఇలా సరిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ముందుకెళ్తున్న క్రమంలో ఇట్లాంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. సో మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3,24,234 కోట్లు, 3,24,234 కోట్లు అయితే అందులో దానికి సంబంధించినటువంటి రెవెన్యూ వసూళ్లకు సంబంధించి రెవెన్యూ వ్యయం, రెవెన్యూ
మిగులు, ద్రవ్యలోటు వీటికి సంబంధించి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ముందుగా రెవెన్యూ వసూళ్లు 2,41,264 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు, రెవెన్యూ మిగులు 6,857 కోట్లు, ద్రవ్యలోటు 58,458 కోట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా కనపెడతా ఉంది. సో అందుకోసం వచ్చే ఏడాది అప్పులు కూడా 82,000 కోట్లు కలుపుకుంటే ప్రతి ఆర్థిక సంవత్సరం 10 నెలల్లో 69,000 కోట్లు ఎక్స్పెన్సెస్ మనకి కనపడతా ఉన్నాయి. మొత్తం అప్పు 8,64,000 కోట్లుగా మనకు కనపడతా ఉంది. సో రుణాల పరిమితి 5,62,000 కోట్లు, 5,62,000 కోట్ల రూపాయలలాగా కనపడతా ఉంది. గ్యారంటీ రుణాలు 3,01,000 కోట్లుగా కనపడుతుంది. ఇంధనం మిల్లుకి సంబంధించి నిధుల కోత కనపడతా ఉంది. మరి భవిష్యత్తు ఏం చేస్తారా? హడ్కో నుంచి తెస్తారా, కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తారా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కి మరిన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. పెద్దలారా, మిత్రులారా, రూపాయి రాకడా, రూపాయి పోకడికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర పన్నులు, సుంకాలు 61.43 పైసలు వస్తూ ఉన్నాయి. అంటే 1.48 నుంచి 1.85 లాగా కనపడుతుంది పర్సెంటేజ్ చూసినప్పుడు. కేంద్ర పన్నుల్లో వాటాకి సంబంధించి వచ్చినప్పుడు 33.181గా మనకి అనిపిస్తూ ఉంది. 33.181 అంటే 13 రూపాయలు 75 పైసలు వస్తుంది. పన్నేతర ఆదాయం 24 రూపాయల 75 పైసలుగా కనిపిస్తుంది. ఇది 59.708గా కనపడుతుంది. వడ్డీ మీద వసూళ్లు 0.07% పైసలు అంటే ఇది 1.187గా మనకు కనపడతా ఉంది. ఇక రూపాయ పోకడికి సంబంధించి వచ్చినప్పుడు అభివృద్ధి వ్యయం 75 పైసలు అంటే 1,80,934 కోట్లు. రుణాలపై వడ్డీ చెల్లింపులు 21.305గా ఉన్నది అంటే 8 రూపాయల 83 పైసలుగా ఉన్నది. పరిపాలనా ఖర్చు 6 రూపాయల 8 పైసలుగా ఉంది అంటే 14.691గా ఉన్నది. పన్ను వసూళ్లకు సంబంధించి 0.42 ఉన్నది అంటే 1.004గా ఉన్నది. అదేవిధంగా ఇతర వ్యయానికి సంబంధించినప్పుడు 6 రూపాయల 83 పైసలు ఉన్నది, అది 16.470గా ఉన్నది. మిగులు 2.284 పైసలుగా కనిపిస్తుంది, ఇది 6.857గా ఉన్నది. ఇది రూపాయి రాకడా, రూపాయి పోకడకి సంబంధించిన అంశాలుగా మనకు కనపడతా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు బడ్జెట్ సమగ్ర స్వరూపాన్ని మనం చూసుకున్నప్పుడు రెవెన్యూ వసూళ్లు, మూలధన వసూళ్లు, మొత్తం వసూళ్లు, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం, రుణాల అడ్వాన్సులు, రుణాల చెల్లింపులు, మొత్తం వ్యయం, రెవెన్యూ మిగులు, ద్రవ్యలోటు మనం తీసుకున్నప్పుడు 2024, 2025, 2026, 2027కు సంబంధించి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. ఇక వాస్తవ పరిస్థితి బడ్జెట్ అంచనా, సవరించిన బడ్జెట్ అంచనా వీటి సంబంధించి బడ్జెట్ అంచనానే చెప్తాను నేను. ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. రెవెన్యూ అంచనా 2025, 2026కి సంబంధించి 2,69,720 కోట్లు ఉంటే ఇప్పుడు 2,40,264గా ఉంది. మూలధన వసూళ్లకు సంబంధించి వచ్చినప్పుడు 74,646 కోట్లు అయితే ఇప్పుడు 2026-27కి సంబంధించి 82,870 కోట్లుగా ఉన్నది. ఇంకా మొత్తం వసూళ్లకు సంబంధించి వచ్చినప్పుడు 3,04,366 కోట్లు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి 2026-2027కి సంబంధించి వచ్చినప్పుడు 3,24,134 కోట్లుగా కనపడతా ఉంది. ఇక రెవెన్యూ వ్యయానికి సంబంధించి వచ్చినప్పుడు 2,26,982 కోట్లు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి 2026-2027 సంబంధించినటువంటి బడ్జెట్ అంచనా 2,34,406 కోట్లుగా ఉంది. మూలధన వ్యయానికి సంబంధించి వచ్చినప్పుడు 36,504 కోట్లు అయితే ఇప్పుడు ప్రస్తుతం 40,267 కోట్లుగా ఉన్నది. రుణాలు అడ్వాన్సులకు సంబంధించి వచ్చినప్పుడు 21,350 కోట్లు అయితే ప్రస్తుతం 19,536 కోట్లుగా ఉన్నది. కొంత తగినట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ రుణాల చెల్లింపులకు సంబంధించి 20,028 కోట్లు అయితే ఇది ప్రస్తుతం 22,925 కోట్లుగా కనపడతా ఉంది. మొత్తం వ్యయం 3,04,865 కోట్లు అయితే ఇప్పుడు ప్రస్తుతం 3,24,134 కోట్లుగా కనపడతా ఉంది. రెవెన్యూ మిగులుకు సంబంధించి 2,738 కోట్లు అయితే ప్రస్తుతం 6,857 కోట్లుగా కనపడతా ఉంది. ఇందులో ద్రవ్యలోటుకు సంబంధించి వచ్చినప్పుడు 54,010 కోట్లు అయితే ఇందులో ప్రస్తుతం అంచనా ప్రకారం 58,458 కోట్లు. ఇది బడ్జెట్కి సంబంధించి తెలంగాణ బడ్జెట్కి సంబంధించినటువంటి రూపురేఖలు మనకు కనపడతా ఉన్నాయి. ఇంకా వచ్చే ఏడాది అప్పులు ఇవన్నీ కలుపుకున్నప్పుడు మళ్ళీ ఎన్ని లెక్కలు మనం చూసుకున్నప్పుడు 82,000 కోట్ల దాకా మనకి ఇక్కడ కనపడతా ఉంది. సో బడ్జెట్లో ప్రతిపాదనలో మనకి FRBM పరిమితులు లోబడి బహిరంగ మార్కెట్లకు సంబంధించి వచ్చినప్పుడు 62,539 కోట్ల రుణాలు తీసుకుంటున్నట్టుగా ప్రతిపాదన రాష్ట్ర సర్కార్ నుంచి వినపడతా ఉంది. ఇందులో జనవరి కల్లా తీసుకున్న నికరప్పు 69,148 కోట్లు. సో ఇది పరిస్థితి. మొత్తం 82,000 కోట్లు పైచిలకు మనకు కనపడతా ఉంది. FRBM లోబడిన రాష్ట్ర అప్పుకు సంబంధించినప్పుడు ఓవరాల్గా బహిరంగ మార్కెట్ రుణాలు 4,62,926 కోట్లు, కేంద్ర ప్రభుత్వ రుణాలు 22,345 కోట్లు, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థల నుండి 14,309 కోట్లు తీసుకున్నారు.
అదేవిధంగా చిన్న తరహా పొదుపు మొత్తాల నుంచి 25,716 కోట్లు తీసుకున్నారు. రిజర్వ్ ఫండ్ కింద 37,067 కోట్లు. అదేవిధంగా మొత్తం కలిపితే 5,62,363 కోట్లు అప్పుగా మనకి ఇక్కడ కనపడుతుంది. గ్యారంటీ రుణాలకు సంబంధించి వచ్చినప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేటీ తీసుకున్నటువంటి రుణాలు 86,309 కోట్లు. ప్రభుత్వం గ్రాట్యుటీ కార్పొరేషన్ల రుణాలు 1,55,434 కోట్లు. అదేవిధంగా ఇంకా తీసుకున్నటువంటి 60,092 కోట్లు. సో టోటల్గా చూసుకున్నప్పుడు 3,01,835 కోట్లుగా ఇక్కడ మనకి అప్పులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకు కనపడుతుంది. ఓవరాల్గా 10 లక్షల కోట్ల నుంచి 11 లక్షల కోట్లు మనకు అప్పు కనపడతా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వ్యవసాయదారులకు సంబంధించి వచ్చినప్పుడు 70,59,000 మంది రైతులు ఉంటే అందులో వాళ్ళలో 63.12 లక్షల హెక్టార్ల భూమి ఉన్నది అనేది మనకు అర్థమవుతా ఉంది. జాబితాకు సంబంధించి 5,30,000 మందితో నల్గొండ జిల్లాలో మొదటి స్థానం ఉంటే సంగారెడ్డి సంబంధించి 3,93,000 మంది రైతులు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 3,49,000, అదేవిధంగా సిద్దిపేటకు సంబంధించి 3,36,000, ఖమ్మం జిల్లాకు సంబంధించి 3,25,000 మంది రైతులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక లెక్కలకు సంబంధించి 5.14 లక్షల హెక్టార్లు మొదటి స్థానంలో నల్గొండ ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఇక సంగారెడ్డికి సంబంధించి 3.26 లక్షలు, నాగర్ కర్నూలు 3.13 లక్షలు, రంగారెడ్డి 2.91 లక్షలు, అది వికారాబాద్ 2.71 లక్షల హెక్టార్లు ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో ఇది పరిస్థితి. సో జిల్లాల జాబితాలో 24,000 మంది రైతులతో మేడ్చల్, మల్కాజిగిరి 70,000 మంది రైతులతో ములుగు జిల్లాలు వెనకబడినట్టుగా మనకు కనపడుతుంది రైతాంగానికి సంబంధించి. ఇక 11.12 లక్షల టన్నులు పెరిగి మాంసోత్పత్తి పెరిగినట్టుగా మనకు కనపడతా ఉంది. 2013-14లో 2.30 లక్షల టన్నులు ఉండగా అది ప్రస్తుతానికి వచ్చేసరికి 11.12 లక్షల టన్నులుగా రికార్డు స్థాయిలో మనకు కనపడుతుంది. కోడిగుడ్ల ఉత్పత్తికి సంబంధించి కూడా 2024-2025కి సంబంధించి 135.26 కోట్లుగా టర్నోవర్ పెరిగినట్టుగా ఉన్నది. ఇది 106.05 కోట్లు 2013-14 తెలంగాణ ఏర్పడ్డప్పుడు అటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉండేది. సో రెవెన్యూ వ్యయానికి సంబంధించి అందులో 78.9% అభివృద్ధి పనులకు కేటాయించినట్టుగా, ఇక సంపద వికేంద్రీకరణకు సంబంధించి ప్రభుత్వం 1,145.12గా మనకు కనపడతా ఉంది. సో ఇది పరిస్థితి. ఇక పంటల బోనస్కు సంబంధించి 3,500 కోట్లు మనకి ఇక్కడ కనపడతా ఉంది. సో రాష్ట్రాల తలసరి ఆదాయానికి సంబంధించి లేకపోతే 5 శాఖలు 4 విభాగాలు తగ్గింపున కోటాలు మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. విభాగాల వారీగా తగ్గింపు వివరాలను మనం చూసుకున్నప్పుడు సో హౌసింగ్కి సంబంధించి 12,750 కోట్లది 7,430 కోట్లు అంటే 5.321% తగ్గినట్టుగా కనపడతా ఉంది. వ్యవసాయ శాఖకు సంబంధించి 24,439 కోట్లది 23,179 కోట్లకి అంటే 1,260 కోట్లు తగ్గినట్టుగా కనపడుతుంది. ఇరిగేషన్ శాఖకి 23,373 కోట్ల నుంచి 22,615 కోట్లు అంటే 758 కోట్లుగా తగ్గినట్టు కనపడుతుంది. పరిశ్రమల శాఖకు సంబంధించి 3,527 కోట్లకి 3,490 కోట్లు అంటే 37 కోట్లు తగ్గినట్టు కనపడుతుంది. పశుసంవర్ధక శాఖకు సంబంధించి 1,674 కోట్లు అయితే 529 కోట్లు తగ్గినట్టు కనపడుతుంది. 145 కోట్లు తగ్గింది. యువ వికాసానికి సంబంధించి 6,000 కోట్ల నుంచి 5,800 కోట్లు 200 కోట్లు తగ్గినట్టు కనపడతా ఉంది. ఈ పేపర్లోని అలాట్మెంట్ కానీ వాస్తవంగా బడ్జెట్ అలాట్మెంట్స్ అనేట్టుగా మనకు కనిపించవు. ఇంకా చేనేత రంగానికి సంబంధించి వచ్చినప్పుడు 374 కోట్లకి 258 కోట్లు అంటే 113 కోట్లు తగ్గినట్టు కనపడతా ఉంది. స్కాలర్షిప్కి సంబంధించి 4,452 కోట్లకి సంబంధించి 4,343 కోట్లు తగ్గించి ఇచ్చినట్టుగా అంటే 109 కోట్లు తగ్గినట్టుగా. డైట్కి సంబంధించి వచ్చినప్పుడు 2,659 కోట్లకి 2,170 కోట్లు అంటే 489 కోట్లు మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ పథకానికి 1056 కోట్లు కేటాయించినట్టుగా మనకు కనపడతా ఉంది. 4 ఏళ్లలో రాష్ట్ర ఆదాయానికి సంబంధించి వచ్చినప్పుడు 2023-24లో 23,742 కోట్లు, 2024-25కి సంబంధించి 27,050 కోట్లు, 2025-26కి సంబంధించి 29,089 కోట్లు, 2026-27కి సంబంధించి 33,180 కోట్లుగా 180 కోట్లుగా కనపడతా ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని మనం తీసుకున్నప్పుడు 4,18,931 కోట్లుగా 4,18,931 రూపాయలుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఫర్ హెడ్ తెలంగాణ రాష్ట్ర జనాభాపై స్టేట్ ఇన్కమ్ తీసినప్పుడు అగ్రిగేట్ చేసినప్పుడు ఇది మనకి లెక్కలు కనపడుతుంది. 2024-25 సంవత్సరానికి సంబంధించి 3,80,031 రూపాయలు ఉంటే ప్రస్తుతం 2025-26కి సంబంధించి వచ్చినప్పుడు 4,18,931 కోట్లుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. సో ఎటు చూసుకున్నా కూడా సో 2025-26 సంవత్సరానికి సంబంధించి 8% పరిమితమైనట్టుగా 2024-25 జీడీపీలో తెలంగాణ వాటా 4.97% ఉంది. ప్రస్తుతం అది 4.99% పెరిగినట్టుగా 4.97 నుంచి జీడీపీలో 4.99% పెరిగినట్టుగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి మనకు అర్థమవుతా ఉన్నది.
సో పెద్దల మిత్రులారా, ఇది పరిస్థితి తెలంగాణ బడ్జెట్. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.